గుర్తుందా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్? రోడ్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ పోతుంటే ఆ డుక్ 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 సౌండ్ విని చూడకపోయినా బుల్లెట్ బండి వెళ్తుంది అనేసి అర్థం చేసేసుకోవచ్చు. చూడ్డానికి ఒక పోలీస్ బండిలాగా కనిపించే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీలో చాలా చోట్ల యూస్ అయింది. హిమాలయాస్లో వార్ టైంలో అయినా, గల్లీల్లో చిల్లరగా తిరగాలన్నా, మెమరబుల్ మూమెంట్స్లో హైలైట్గా నిలవాలన్నా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక ఐకానిక్ లుక్ని ఇచ్చే మెషిన్, బైక్, మోటార్ సైకిల్. ఇక్కడ చూడండి, బుల్లెట్ బుల్లెట్ 350 సిన్స్ 1932, బుల్లెట్ మేరీ జాన్. 9 డెకెట్స్ అంటే 90 సంవత్సరాలుగా వాళ్ళ ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు. స్ట్రాంగ్ స్టీల్ బాడీ, తోలేటప్పుడు ఆ సౌండ్ ఏదైతే వస్తుందో, న్యూ హార్ట్ సేమ్ బీట్, ద న్యూ బుల్లెట్ 350. 90 సంవత్సరాలుగా దీని సర్వీస్ చూసుకుంటే వార్స్, యుద్ధాల్లోనూ, వెడ్డింగ్స్, పెళ్ళిళ్ళలోనూ, సెలబ్రేషన్స్లోనూ, గల్లీల్లో, రోడ్స్లో రైడర్స్ లెజెండరీ మిషన్, ఒక మెమొరబుల్ బైక్ విచ్ పీపుల్ విష్ టు ఓన్. సో ఇదొక ఐకానిక్ బైక్ ఫ్రమ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్. అదొక లెగసీ, దే ఆర్ కంటిన్యూయింగ్ స్టిల్. సో చూడండి, ఇది సైలెన్సర్. ఇదే కదా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లో స్పెషాలిటీ, సైలెన్సర్ అండ్ మోటార్. మనం ఇంకా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే పెరేడ్లో కనిపించే బైక్ బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ 350. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది మీకు, సిక్లు, సింగ్లు, లోకల్ రౌడీలు, పెద్ద మనుషులు, హీరోలు అందరూ ఈ బైక్ యూస్ చేసేందుకు ఇష్టపడతారు. ఇక్కడ చూసుకుంటే మనం రాయల్ ఎన్ఫీల్డ్ 350 బుల్లెట్ బైక్లో ఉన్న స్పెషాలిటీస్. ఇప్పుడు వచ్చే బైక్స్లో బ్రాండ్ న్యూ జే సిరీస్ ఇంజన్ వస్తుంది. ఇది 350 cc ఇంజన్, సింగిల్ సిలిండర్ SOHC ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్. ఇది ఒక కౌంటర్ బ్యాలెన్సర్, లో ఎండ్ టార్క్ విత్ ఏ సింగిల్ సిగ్నేచర్ బుల్లెట్ బీట్. సో ఆప్టిమైజ్డ్ ఫ్యూయల్ యూటిలైజేషన్తో మనకి మంచి గ్రిప్ ఉన్న సౌండ్ని జనరేట్ చేస్తుంది. న్యూ చాసిస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫ్రేమ్, ఇంజన్, బాగా బల్కీగా కనిపించే చక్రాలు, కొత్తగా కనిపించే సీట్, రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అంతా కనిపిస్తుంది. మనం ఏ బైక్లో ఇప్పుడు చూసుకున్నా మనకు ABS కంట్రోల్డ్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. అది మనం బ్రేక్స్ వేసినప్పుడు టైర్ స్ట్రక్ అవ్వకుండా, సో స్కిడ్ అవ్వకుండా యూజ్ అవుతుంది. సో బైక్ కంట్రోల్ బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి 300 mm, బ్యాక్ సైడ్ వచ్చేసి 270 mm రేర్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. సీట్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇక్కడ వెనకాల కూర్చుండే వాళ్ళకి హ్యాండిల్ ఇచ్చారు పట్టుకోవడానికి. ఇది డిజిటల్
స్పీడోమీటర్, ఇక్కడ మనం స్పీడ్ అంతా చూసుకోవచ్చు. కొత్తగా ఇంకా యూఎస్బి పోర్ట్ ఇంక్లూడ్ చేశారు. మీరు బైక్ రైడ్ చేసేటప్పుడు ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కలర్స్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే, ప్రైస్ కలర్ని డిపెండ్ అయి ఉంటుంది. ఇది బెటాలియన్ బ్లాక్ 1,75,000గా ఉంది. స్టాండర్డ్ బ్లాక్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ 2 lakhsగా ఉంది. స్టాండర్డ్ మెరూన్ అది అంతే ఉంది. బ్లాక్ గోల్డ్ కొంచెం ఎక్స్ట్రా కాస్ట్, 2,20,000 నియర్ బై. మిలిటరీ రెడ్ 1,75,560, అంటే 76,000, 1,76,000. మిలిటరీ బ్లాక్ 1,76,000 దగ్గర దగ్గరగా. బెటాలియన్ బ్లాక్ అది ఆల్మోస్ట్ అక్కడే ఉంది. అంతే, ఇవన్నీ కలర్స్. 360 degreesలో చూద్దాం బైక్ని. సో చూద్దామా? చూద్దాం. లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ముందర టైర్, ఇక్కడ ఏబిఎస్, బ్రేక్స్, ఇంజన్, సైలెన్సర్, మిర్రర్స్, హెడ్ ల్యాంప్, బ్యాక్ ల్యాంప్, ఇండికేటర్స్ అంతా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ పిలియన్ హ్యాండిల్, వెనకాల కూర్చుండే వాళ్ళ కోసం, నంబర్ ప్లేట్, టైర్ అంతా కనిపిస్తుంది. ఓకేనా, అటు సైడ్ ఏమో చూద్దాం. సో ఇది ఫ్రంట్ వ్యూ. హెడ్ ల్యాంప్, రాయల్ ఎన్ఫీల్డ్, సైడ్ మిర్రర్స్, ఇక్కడ కూడా సేమ్ సైడ్ వ్యూ. ఓకేనా, ఓకే, ఇంకా మూవ్ ఆన్ అవుదాం. యా, ఇంకేం చెప్పాలి బైక్ గురించి. ఇదొక బుల్లెట్ 350. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇష్టం ఉంటే కమెంట్ చేయండి. ఈ వెబ్సైట్లో మనం నియరెస్ట్ డీలర్ డీటెయిల్స్, ఈఎంఐ క్యాలిక్యులేషన్స్, ఫోటో గ్యాలరీ అని చూసుకోవచ్చు.